హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు నిజంగా ఆయన్ని రియల్ హీరో అనాలి. కమిట్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆయన కనిపిస్తున్నారు. ఆ రోజు బుడమేరుకి గండ్లు పడితే ఆ గండ్లన్నీ పూడ్చేదాకా అక్కడే నిలబడినటువంటి నాయకుడు ఆయన. మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆయన చిత్తశుద్ధి, అంకిత భావం, నిబద్ధతను ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించలేరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథాన పరుగులు పెట్టించాలని ఏ స్థాయిలో కష్టపడుతున్నారో అదేవిధంగా నిమ్మల రామనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ వీలైనంత త్వరగా వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి పట్టుదలతో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కృషి చేస్తున్నారు. నిన్న ఆయన వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళారు. సుమారు 14 గంటల మేర ఆ ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా ఆయన సమయాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా దానికి సంబంధించినటువంటి విజువల్స్ బయటకు వచ్చాయి. అవన్నీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. వాటిని ఒకసారి గమనించినట్లయితే ఇటువంటి నాయకులు నిజంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తారు. ప్రజలు ఓటు వేసి గెలిపించిన తర్వాత ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో తాము ఉన్నామనేటువంటి భావనను నిత్యం ఆయన ఆలోచనల్లో నిలుపుకునేటువంటి వ్యక్తి. అందుకే ఆ రోజు బుడమేరకు గండ్లు పడితే ఆ గండ్లన్నీ పూడ్చేదాకా అక్కడి నుంచి కదలకుండా వర్షం పడుతున్నా కూడా ఆ రోజు పనులన్నీ పూర్తి చేయించినటువంటి నాయకుడిగా నిమ్మల రామనాయుడు గారి చిత్తశుద్ధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఆ రోజు గమనించింది. ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి పనులు ఒకసారి గమనించినట్లయితే టన్నల్ బోరింగ్ మిషన్ అనే ఒకటి టన్నల్ నెంబర్ 2లో ఇరుక్కుపోయింది. ఈ 30 మీటర్లోనే 3 చోట్ల కొలాప్స్ అయి కింద పడినటువంటి ఏదైతే రాక్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులు నిత్యం ఈ టన్నెల్లో ఉన్నటువంటి స్థితి. మొన్ననే మన తెలంగాణలో కూడా ఇట్లానే టన్నెల్ కొలాప్స్ అయి ఏ రకంగా అయితే అక్కడ విషాదం చూసాం, మనందరం కూడా చూసాం. అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో మరి హెడ్ వర్క్స్ కానీ టన్నెల్ 2కి లైనింగ్ అండ్ బెంచింగ్ పనులు కానీ ఫీడర్ కెనాల్ అయితే మొన్ననే 460 కోట్లు పెట్టి ఆ లైనింగ్ అండ్ సిసి వాల్ నిర్మాణం కానీ ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఈ పనులన్నీ ఒక ఎత్తు. ఈ టన్నెల్ 2లో ఇప్పుడు మనం చూసేటువంటి చిక్కుబడిపోయినటువంటి ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇన్ని పనులు మనం పూర్తి చేసినా ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కనుక మనం తీయకపోతే ఒక చుక్క నీరు కూడా మరి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అది ఇరుక్కుపోయి సంవత్సరాలు గడుస్తుంది. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి దాన్ని డిస్మాంటిల్ చేయడానికి, ఆ టీబీఎం డిస్మాంటిల్ చేయకుండా చుక్క నీరు కూడా అంటే కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించాలనేటువంటి బృహత్తరమైన ఆలోచనతో చేపట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా టన్నల్ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ఇటువంటి సంక్లిష్టత ఆ ప్రాజెక్టులో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా ఆ రోజు ఆ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశారు. ఇంకా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉన్న ప్రాజెక్ట్ని కేవలం ప్రచార ఆర్భాటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేశారు. కానీ వాళ్ళ రియాలిటీని నిమ్మల రామనాయుడు గారు కళ్ళకు కట్టినట్లు చూపించారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇట్లా చిక్కుబడిపోయి ఉంటే దీన్ని వెలికి తీయడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఆర్డర్ దీని మీద ఇచ్చి ఉంటే కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయకుండా మరి ఆ రోజు వెలుగొండ పూర్తయిపోయిందని ఇన్ని క్లిష్టమైనటువంటి పనుల్ని దగ్గర 3,000 కోట్ల రూపాయలు విలువైన పనులు ఇంకా మిగిలి ఉండగానే ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఈ యొక్క జిల్లాను కానీ ఇక్కడ రైతులు కానీ ఎంత మోసం ఎంత దగా చేశాడో ఇవాళ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడ చిక్కుకున్నటువంటి విషయాన్ని చూస్తేనే మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఈ యొక్క 1,000 కోట్ల రూపాయల పనులు ముందుకు తీసుకెళ్లడమే కాదు, 5 సంవత్సరాల్లో పరిష్కారం కానిటువంటి ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ను ఏదైతే హైకోర్టులో స్టే ఉందో చంద్రబాబు నాయుడు గారు సైతం ఆయన అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడి అడ్వకేట్ జనరల్ గారు కూడా స్వయంగా అటెండ్ అయ్యి
మరి నిన్ననే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మీద ఉన్నటువంటి స్టే ఆర్డర్ని మేము వేకౌట్ చేయడం జరిగింది. చాలా సాహసోపేతంగా ఆయన అక్కడికి వెళ్ళారు. ఆయన నిచ్చెన ఎక్కుతూ ఆ టన్నల్ దగ్గరికి చేరుకుంటున్నటువంటి దృశ్యాన్ని చూసే వాళ్ళకు కూడా భయం పుట్టేటువంటి పరిస్థితి. అంత సాహసోపేతంగా ఒక మంత్రి ఇంత బాధ్యతగా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి, దాన్ని డిస్మాంటిల్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అందరికీ కూడా గైడెన్స్ ఇచ్చి ఏ విధంగా ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా ఉంది, దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్పీడప్ చేయాలి. అందులో భాగంగా ఆ టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఇరుక్కుని ఉందో దాన్ని తొలగించాలి. ఆ బోరింగ్ మిషన్కి సంబంధించి అటువైపు ఇటువైపు భాగాలను కూడా పరిశీలించడం ద్వారా నిమ్మల రామానాయుడు గారు చాలా క్షుణ్ణంగా ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి అవసరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఏదేమైనా ఇటువంటి మంత్రి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో ఉండడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం యొక్క అదృష్టమనే భావించాలి. ఇటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులకి అంత బాధ్యతాయుతమైన జలవనరుల శాఖను అప్పగించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు పనిచేసే వారికి ఎప్పుడూ ఉన్నతమైన గుర్తింపు ఇస్తారనేది కూడా నిరూపితం అవుతుంది. వీలైనంత త్వరగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే ఖచ్చితంగా నల్లమల్ల సాగర్కి కృష్ణా జలాలను తరలించడానికి అవకాశం ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు లేదా ఆయన క్యాబినెట్లో ఆ రోజు పనిచేసినటువంటి అంబటి రాంబాబు కావచ్చు, వీధి రౌడీ మాదిరిగా వ్యవహరించే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా ఆ రోజుల్లో ఇంత బాధ్యతను తీసుకోలేదు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగం చాలా తీవ్రంగా దెబ్బతింది. అప్పటికే పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తిగా మరుగున పడ్డాయి. వాటన్నిటినీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి పట్టాలెక్కించి పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తుంది. వీరి సంకల్పం, వీరి ఆలోచనలు వీలైనంత త్వరగా నెరవేరాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగానికి ఎంతగానో మేలు చేసే ఈ తరహా ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని ఆశిద్దాం. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.